దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని కనుక మనం తీసినట్లయితే మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చాలు. ప్రియులారా, చదవబడిన దేవుని పరిశుద్ధ లేఖనం ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. ప్రస్తుతము కొంచెము కాలము మీకు శోధనలు కలుగుతున్నాయి. కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతుంది. నానా విధములైన శోధనలు అనండి ఒకసారి. నానా విధములైన శోధనలు ప్రతి విశ్వాసికి వస్తాయి. వారి ఆత్మీయ సామర్థ్యమును బట్టి, స్థితిని బట్టి శోధన అనేది విశ్వాస జీవితంలో సహజమైనటువంటి విషయం, సాధారణమైనటువంటి విషయం. దట్ ఈస్ అవర్ డైలీ లైఫ్. మన అనుదిన జీవితంలో శోధన అనేది మనకు తప్పకుండా లభిస్తుంది. శోధనను మనము ఎదుర్కొనవలసి వస్తుంది. అంత మాత్రమే కాదు, శోధనను జయించవలసి కూడా వస్తుంది. శోధనను జయించవలసి వస్తుంది. ఈ ఫ్యాన్లు బంద్ చేస్తే ఇంకా మంచిగా వింటారని అభిప్రాయం. ఎండాకాలం వచ్చేస్తుంది, మంచి నిద్ర సమయం. కొంచెం మనం మందిరంలో ఉన్నాం, చల్లగానే ఉన్నాం. మీరు దేవుని వాక్యాన్ని వినండి. ఇప్పుడు వినండి. అనుదిన జీవితంలో శోధనను మనం ఎదుర్కోవడము సహజమైనటువంటి ఆత్మీయ విధానం, సహజమైనటువంటి చర్య. శోధనను ఎదుర్కోవటం అనేది సర్వసాధారణం. అంత మాత్రమే కాదు, శోధనను జయించడము కూడా సాధారణమైన విషయం. ఇప్పుడు ఎన్ని చెప్పాను? 2 చెప్పాను. శోధనను ఎదుర్కోవడము, శోధనను జయించడము. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే అనుదినము శోధనను ఎదుర్కొంటాం, అనుదినము శోధనను జయించుతాం. ఇది జయ జీవితానికి
జయ జీవితానికి ఇదొక నెరవేర్పు. శోధన ఎదుర్కొన్నాము, శోధన సహిస్తున్నాము అని అంటే దాని కంక్లూషన్, పరిష్కారం, శోధన మనలను మింగకుండా అనుదినము శోధనను జయిస్తూ బ్రతకటం మన ఆత్మీయ జీవితంలో సర్వసాధారణమైన విషయం. అయితే ఇక్కడ ఒక పాయింట్ను మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది శోధించబడతారు, చాలా మంది శోధింపబడతారు, కానీ శోధనను జయించలేరు. శోధనను ఎవరు జయిస్తారంటే ప్రార్థించేవారే జయించగలుగుతారు. ప్రార్థన లేని వారు శోధనల చేత చుట్టబడి శోధన అనబడినటువంటి వలయములో పడిపోతారు. ప్రార్థించేవారు మాత్రము శోధనను జయించగలుగుతారు. అసలు ప్రార్థన ఏం చేస్తుంది? శోధనను జయించే సామర్థ్యాన్ని మనకు అనుగ్రహిస్తుంది. ఎలాగున అనుగ్రహిస్తుంది అంటే, మనము ప్రార్థన చేస్తున్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఉన్న మాట ప్రకారంగా దేహము దేవుని ఆలయము. దేహము దేవుని ఆలయము. మనము ప్రార్థించడము వలన దేవుడు మన అంతరంగములలో నివసించడం ప్రారంభం చేస్తాడు. నా మాట మీరు అర్థం చేసుకోవాలి. ప్రార్థన ఎందుకు చేస్తున్నామంటే శోధనను జయించుటకు చేస్తాం. ఎలా జయిస్తామంటే ప్రార్థించడం వలన దేవుడు మన దేహములోనికి రావాలి. దేవుడు మన దేహములోనికి రావడం వలన శోధనను జయించే సామర్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనం ప్రార్థన ఎందుకు చేస్తున్నాము? దేవుడు మన దేహములోనికి రావాలి, మన హృదయములోనికి రావాలి, మన పరిస్థితిలోనికి రావాలి, మన జీవితములోనికి రావాలి. ప్రార్థన అనగా వేడుకొనుట. వేడుకొనుట ఏమని వేడుకొనుట? దేవా, నీవు నా హృదయములో వసించు, నా హృదయములో నీవు నివసించు. నీవు నివసించినప్పుడు మాత్రమే నేను జయమును పొందుతాను. నీవు నివసించకుంటే నేను జయమును పొందలేను. కనుక నీవు నా హృదయంలోనికి రండి అని ఆహ్వానించే ప్రార్థన చేయాలి. ఎంతమంది మీ అనుదిన జీవితంలో ప్రార్థనలు చేస్తున్నారు? చేతులెత్తుతారా? ప్రతి డే, ఎవ్రీ డే, ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తాను అన్నవారు చేతులెత్తండి. ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో నేను ప్రార్థన చేస్తాను అన్నవారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దించండి. ఏమని ప్రార్థన చేస్తున్నారు అంటే, ఉదయమున లేవగానే ప్రభువా, నాకు 1,00,000 రూపాయల అప్పు ఉంది, ఈ అప్పును తీర్చండి. ఉదయమున లేవగానే ప్రభువా, మరి నాకు పట్టు చీరలు లేవు, నాకు పట్టు చీరలు దయచేయండి. ఉదయమున లేవగానే ప్రభువా, నాకు కారు లేదు, కారుకు డబ్బులు దయచేయండి. బండి లేదు, బండికి డబ్బులు దయచేయండి. ఇల్లు లేదు, ఇల్లుకు డబ్బులు దయచేయండి. ఫ్రిడ్జ్ లేదు, ఫ్రిడ్జ్కు డబ్బులు దయచేయండి. ఎండాకాలం వస్తుంది ప్రభువా,
మాది అసలే రామగుండము నాయన, మాది అగ్నిగుండము ప్రభా. మా రామగుండం అనబడిన అగ్నిగుండములో మేము బ్రతకాలంటే మాకు కావలసింది ఎయిర్ కండిషన్ కావాలి. ఏసీని మాకు దయచేయండి ప్రభా. ఇది మన ప్రార్థనా జీవితం. అమ్మలారా, ప్రార్థన చేస్తున్నారా అంటే మేమందరము ప్రార్థన చేస్తున్నాం. ఏమని ప్రార్థన చేస్తున్నారు అనంటే లోకానుసారమైన ప్రార్థన, ఆత్మానుసారమైన ప్రార్థన కాదు. ఆత్మతో ప్రార్థన చేయడం అనేది మన జీవితములలో జరగాలి. ఆత్మతో ప్రార్థించడం అనేది మన జీవితములలో జరగాలి. యాకోబు పత్రికలో ఒక అద్భుతమైన మాటను మరి యాకోబు భక్తుడు చెబుతాడు. చూడండి, 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం నుండి చూడండి. మీరు ఆశించుచున్నారు గాని దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడగనందున దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురు ఉద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియు. ఇక్కడ ఉన్నవారు ప్రార్థించేవారా, ప్రార్థన చేయని వారా? చెప్పాలి బ్రదర్స్. ప్రార్థించేవారా, ప్రార్థన చేయని వారా? ఇప్పుడు స్త్రీలు చెప్తారు, చెప్పండి. చేసేవారేనా? కానీ ప్రార్థిస్తున్నారు, కానీ వీరికేమీ లభించటము లేదు. ప్రార్థిస్తున్నారు, పొందుకోవటము లేదు. కారణం ఏంటంటే వీరి ఉద్దేశం మంచిది కాదు. ఈ రాత్రి మనందరము ఆన్లైన్ ప్రేయర్ చేసి 1,00,000 రూపాయలు కావాలి ప్రభా అని ప్రార్థన చేశామనుకోండి, దేవుడు ప్రార్థన వినే దేవుడా, ప్రార్థన వినని దేవుడా? మరి తెల్లారి మనకు 1,00,000 రూపాయలు వస్తాయా? అంటే ఉద్దేశము, ప్రార్థనకు దాని ఉద్దేశము అనేటువంటి ఉండాలి. సబ్జెక్ట్. ఒక లెటర్ రాసినప్పుడు దానిలో ముఖ్యాంశం మనం పెడతాం, విషయం అని పెడతాం. మన ప్రార్థనకు కూడా అటువంటి సబ్జెక్ట్ ఉండాలి. అన్ని ప్రార్థనలు పరిగణలోనికి తీసుకొనబడవు. భూలోకంలో భక్తుల ప్రార్థనలు చాలా ముఖ్యమైనవి. ఆ ప్రార్థనను దేవుడు వింటాడు. కానీ అన్ని ప్రార్థనలను దేవుడు పరిగణలోనికి మొదటగా తీసుకోడు. మొదటి ప్రాధాన్యత యోహాను పత్రిక చివరి అధ్యాయం, 5వ అధ్యాయం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి. ఇది మన ధైర్యం. దేవునికి స్తోత్రం. మీరు అందరూ వాక్యం విందురుగాక. ఇదేంటండి? చిత్తానుసారమైన ప్రార్థన. చిత్తానుసారమైన ప్రార్థన. చిత్తానుసారమైన ప్రార్థన.
యాకోబులో ఉన్న ప్రార్థన ఏంటి? దురుద్దేశముతో చేసే ప్రార్థన, భోగముల నిమిత్తము చేసే ప్రార్థన, మనము వినియోగించుటకు, మన కొరకు, మన సుఖము నిమిత్తము చేసే ప్రార్థన అది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రార్థన ఏంటంటే దేవుని చిత్తానుసారమైన ప్రార్థన. ఇప్పుడు మీరు తెలుసుకోవాలి, విశ్వాసులకు తెలిసింది ఇది ఒకటే. ఏమని తెలుసు? ఉదయం లేవగానే స్తోత్రం 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 స్తోత్రం, పాల ప్యాకెట్ లేదు ప్రభా, బియ్యం లేవు ప్రభా, ఇల్లు పరిస్థితి నువ్వు చూస్తలేవా, ఇదిగో. ఒకరు నాకు చెప్పారు, ఉదయకాలం లేచి తప్పకుండా కన్నీరు ప్రార్థన చేయాలట. చాలా సంతోషం అనిపించింది. అబ్బా బాబా, ఉదయకాలంలో లేచి కన్నీటి ప్రార్థన, చాలా దుఃఖముతో చేయాలంట ప్రార్థన. చాలా సంతోషం అనిపించింది. కానీ లేని దుఃఖాన్ని తెచ్చుకొని చేస్తున్నారు. వీరి అంతరంగములలో ఆ దుఃఖము లేదు. ప్రార్థించడం అంటే ఇలా చెయ్యాలి అంటే ఇక ఏడుచుకుంటూ కన్నీటి ప్రార్థన చేయాలి. ఏడుపు మాత్రం రాదు. సిద్ధాంతం అది, సిద్ధాంతం. ఉదయకాలం లేచి కన్నీటి ప్రార్థన చేయాలి. దేని కొరకు చేయాలంటే భోగముల నిమిత్తము చేయాలి. నీకున్న కష్టములన్నింటినీ ఎత్తిపట్టి ఏడుచుకుంటూ 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 చేయడం, బాగా కన్నీరు విడిచి గంటల తరబడి కన్నీటి ప్రార్థన చేయడం. వాడు నాశనం అవ్వాలి, వీడు నాశనం అవ్వాలి, దేవా వాడు నాశనం కావాలి, వీడు నాశనం కావాలి. యేసు నామములో ఆ మాట అన్నది దాని నోరు పడిపోవును గాక, దాని కాలు విరిగిపోవును గాక, దాని జీవితం నాశనం అవును గాక. ఇటువంటి ప్రార్థన చేయడం కంటే 4 బూతులు తిట్టడం మేలు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆ బూతులు మాట్లాడడం కంటే ఇది అంత భయంకరమైన అపవిత్రమైన ప్రార్థన. అది బూతుల కంటే అపవిత్రమైన ప్రార్థన. నేను ఒక స్టోరీ విన్నాను చిన్నప్పుడు. ఒక పెంతెకొస్తు అమ్మగారు ఉదయకాలం 5 గంటలకే లేచి చీపురు పట్టుకొని చక్కగా ఆ ఇంటి ముందు వాకిలి ఊడుస్తూ ఉండేదంట. ఆ ఎదురింటి ఆవిడ చూసిందంట. ఎదురింటి ఆవిడ కూడా 5 గంటలకే లేసేదంట. ఇప్పుడు ఆడవాళ్ళు 5 గంటలకు లేస్తలేరు. యేసుక్రీస్తు, యేసు రక్తం చే యేసయ్య మనల్ని క్షమించును గాక, మనం మార్చుకుందాము గాక. 5 గంటలకు లేచి ఊడుస్తూ ఉండేవారు, అలుగు జల్లుతూ ఉండేవారు, పెండ తట్టలో పెండ వేస్తూ ఉండేవారు. పెండను తీసుకొచ్చి ఆ యొక్క బకెట్లో వేసి కలిపి శుభ్రంగా ఇంటి ముందు అలుగు జల్లుతూ ఉండేవారు. నేను చూశాను ఇటువంటి పరిస్థితులు. ఇప్పుడు భర్తలు ఏం చేస్తున్నారంటే పొద్దున్న లేస్తలేదు, ఊర్లో పరుగు పోతుందని ఇంటి ముందు అంతా ఫ్లోరింగ్ చేసి పెడుతున్నారు. అప్పుడప్పుడు ఈ భర్తలే ఎవరు లేవనప్పుడు, ఎవరు లేవు చూడనప్పుడు వీళ్ళే ఊరిచి పెడుతున్నారు. ఇక పరువు కోసం యేసు రక్తం చేయం. హల్లెలూయా. 5 గంటలకు లేచి ఆ అమ్మగారు వాకిలి ఊడుస్తూ ఉంటే ఎదురింటి ఆవిడ చూసి ఈ యొక్క అపవిత్రమైన దాన్ని నా కన్నులు చూడొద్దని ముఖం తిప్పుకుంటూ ఉండేదట. ఈ అమ్మ లేచి, అమ్మ గుడ్ మార్నింగ్, శుభోదయం అంటే అస్సలే తిరిగేది కాదు, మాట్లాడేది కాదు. ఎందుకంటే ఏం పెంతకొస్తామా ఎట్లాంటి ఆభరణాలు వేసుకోలేదు. ఈ బొట్టు లేని వాళ్ళను, ఈ యొక్క నగలు లేని వాళ్ళను నేను చూడడం అపవిత్రం, అరిష్టం, దరిద్రం, దురదృష్టం అనుకుంది, శాపం అనుకుంది, శని తగిలింది అనుకుంది. రోజు ఈ అమ్మగారు ప్రేమతో అలాగే పలకరించేదంట. ఎన్నిసార్లు పలకరించినా మాత్రం ఆమె మాత్రం అస్సలు ఈమెను పట్టించుకునేది కాదంట. ఉదయమున లేవగానే ఆ సమస్య. ఈ అమ్మగారు లోపలంతా దుఃఖం పెట్టుకొని కూడా
పోనీలే 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 అని అనుకుంటూ ఉండేవారంట. ఏనాడు కూడా ఆమె చచ్చిపోవాలి, ఆమె నాశనం కావాలి, ఆమె సావాలి, ఆమె ముఖం మీద మన్ను, ఇట్లాంటివి అనుకుంటా ఉంటాం మనం. యేసు రక్తం చేయం అటువంటివి నశించును గాక. ఆమేన్. చాలా బాధపడుతుంది, ప్రార్థన చేస్తుంది, దేవా ఆమెను మార్చండి ప్రభా. నేను కూడా అటువంటి గర్విష్ఠిదాన్నే ఒకప్పుడు, నేను కూడా అటువంటి కపటపు ఆలోచన కలిగిన వ్యక్తినే ప్రభా. తండ్రి ఆ బిడ్డను క్షమించండి అయ్యా. ఆమె నన్ను అలా అంటున్నందుకు నీ కోపం ఏమైనా ఆమె మీద రగులుకుంటదేమో. నీ కోపము రగులుకుంటే మనుషుల కోపాన్ని మనుషులు సహిస్తారేమో, కానీ దేవుని కోపాన్ని మనుషులు సహించలేరు ప్రభా. నీ కోపం ఆమె మీదకి రానివ్వకండి అని ప్రార్థన చేస్తూ ఉండేదంట. ఎంత సమర్పణ చెప్పండి. మనం అలా ప్రార్థన చేస్తామా? చేయలేము. జీవము గల దేవుని చేతిలో పడడం భయంకరం అని పౌలు భక్తుడు అంటాడు. భయంకరం, భయంకరం. ప్రియులారా, ఈ అమ్మ అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకరోజు మధ్యాహ్న కాల సమయం ఆ ఎదురింటి ఆవిడ భర్త డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఇంటి పక్క వాళ్ళు ఎవరు లేరు. ఈమెకు తేలు గుట్టిందంట. ఆ ఎదురింటి ఆవిడ ఎప్పుడు ఆ కసురుకునే తల్లికి ఏం కొట్టింది? తేలు గుట్టింది, తేలు గుట్టిందట. కనుక ప్రియులారా, అలా తేలు గుట్టింది, కేకలు వేస్తుంది ఆ నొప్పికి. ఈ ప్రేమ కలిగిన తల్లి ఉరికిపోయి ఏం చెప్పింది? అమ్మా 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 అమ్మా, ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు, భయపడకు భయపడకు. ఇదిగో, ఎవరి నిమిత్తమైతే నేను నగలు వదిలేసి, బొట్టును వదిలేసి, సమస్తమును విడిచిపెట్టి సాధువుగా బ్రతుకుతున్నానో ఆయన జీవము కలిగిన దేవుడు. ఎవరి నిమిత్తమైతే నేను సమస్తమును, సిగ్గును మానేసి, అవమానమును సహిస్తూ, శోధనను సహిస్తూ, శ్రమలను సహిస్తూ, నిందలను భరిస్తూ బ్రతుకుతున్నానో ఆయన జీవము కలిగిన దేవుడు, భయపడకు అని చెప్పిందంట. చెప్పి ప్రార్థన నూనె వేసి ప్రార్థన చేసినప్పుడు వెంటనే ఆ తేలు విషము దిగిపోయి ఆమెకు స్వస్థత లభించిందట. తద్వారా ఆమె రక్షణలోనికి నడిపించబడింది. ఇప్పుడు ఈ తల్లి ప్రార్థన దేవుడు విన్నాడా? వినలేదా? విన్నాడు. దేవుని చిత్తానుసారమైన ప్రార్థన, అదే మనకు కలిగిన ధైర్య వేదనగా అంటున్నాడు. ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. విశ్వాసులు దేవుని చిత్త ప్రకారమైనటువంటి ప్రార్థనను చేయాలి. ఎటువంటి ప్రార్థన? దేవుని చిత్తానుసారమైన, చిత్త ప్రకారమైన ప్రార్థన. పొద్దున్నే లేచి దైవిక చిత్తము నెరవేర్పులోనికి రావాలి. తరువాత ఇప్పుడు నేను ఇంకొక మాట చెప్తాను. ప్రార్థన అనండి, ఇంకో మాట కూడా అనండి, ప్రభావం. మరలా ఈ రెండు కలిపి అనండి, మరొకసారి అనండి. అందరు అనట్లేదు, అందరూ కలిసి ఒకసారి గట్టిగా అనండి. మీరు అంటూ ఉంటే నాకు ప్రభావం దాక్కుతుంది. మరొకసారి, మరొకసారి. రైట్. ప్రార్థన ప్రభావముతో కూడిన ప్రార్థన అయి ఉండాలి. మన ప్రార్థన కార్యములను చేసే ప్రార్థన అయి ఉండాలి. మన ప్రార్థన దేవుని సింహాసనమునకు చేరే ప్రార్థనగా ఉండాలి అని అంటే అది మొదట దేవుని చిత్తానుసారమైన ప్రార్థన అయి ఉండును గాక. దేవుని చిత్తము కనుక లేకపోతే ఆ ప్రార్థనలో ప్రభావం అనేది ఉండదు. దేవుని చిత్తము కనుక లేకపోతే ఆ ప్రార్థనలో ప్రభావం అనేది ఉండదు.
ప్రార్థన ప్రభావవంతముగా ఉండాలి. ప్రభావం. దేవుని సంఘమా, నీ ప్రార్థన ప్రభావంగా ఉంటుందా? నీ ప్రార్థన ప్రభావమును నీవు అనుభవిస్తున్నావా? నీ ప్రార్థన ప్రభావమును నీవు స్పర్శించగలుగుతున్నావా? గ్రహించగలుగుతున్నావా? అంటే గ్రహించలేకపోతున్నా. కారణం, ఆ ప్రార్థన దేవుని చిత్తానుసారముగా లేదు. దేవుని చిత్తానుసారముగా నీ ప్రార్థన లేకపోతే అది ప్రభావం కలిగిన ప్రార్థనగా ఉండదు. అసలు దేవుని చిత్తం ఏంటి? నన్ను అడగండి ఈ ప్రశ్న అందరు కలిసి. కొందరు అడగట్లేదు. అందరు కలిసి అడగండి. ఇంకొకసారి అడగండి. ఇంకొకసారి అడగండి. ఇంకొకసారి అడిగితేనే చెప్తా. ఇంకా గట్టిగా అడిగితేనే చెప్తాను. దేవుని చిత్తం ఏంటి? వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? దేవుని చిత్తము ఏంటి అంటే, నీవు నిరుత్సాహంగా ఉండడము దేవుని చిత్తము కాదు. నీవు బలహీనపరచబడటము దేవుని చిత్తము కాదు. పేతురు అడిగాడు, అయ్యా యేసయ్యా, నీ చిత్తమైతే, నీ సెలవైతే నన్ను ఈ నీళ్ల మీద నడుచుటకు నాకు శక్తి నీవు ఆజ్ఞాపించు, సెలవివు. పేతురు నడిచాడు. మునిగిపోసాగాడు. మునిగిపోవడము దేవుని చిత్తము కాదు. కూలిపోవడము దేవుని చిత్తము కాదు. బలహీన పడడము దేవుని చిత్తము కాదు. క్షీణించిపోవడము దేవుని చిత్తము కాదు. దిగజారడము దేవుని చిత్తము కాదు. దేవుని చిత్తం ఏంటంటే నిన్ను పైకి లేపడం. దేవుని చిత్తం ఏంటంటే మునిగిపోయే పరిస్థితిలో కూడా జయప్రదముగా జీవితములో నిన్ను నడిపించడము దేవుని చిత్తం. దేవుని చిత్తం మునిగిపోయే పరిస్థితిలో, కూలిపోయే పరిస్థితిలో, క్షీణించిపోయే పరిస్థితిలో కూడా జయప్రదముగా నిన్ను నడిపించడము దేవుని చిత్తం. అందుకే యేసయ్య పేతురును పట్టుకొని లేవనెత్తాడు. ఇదిగో మన దేవుడు లేవనెత్తే దేవుడు. మనల్ని దిగజార్చే దేవుడు కాదు. మనల్ని బలహీనులుగా ఉండమని చెప్పే దేవుడు కాదు. మనల్ని కన్నీటితో బ్రతుకుమని చెప్పే దేవుడు కాదు. మనల్ని ధైర్యముతో బ్రతికే దేవుడు, ధైర్యముతో బ్రతుకుమని చెప్పే దేవుడు. భయపడకు అని ఆజ్ఞాపించే దేవుడు ఆయన. ఇప్పుడు భయపడడము దేవుని చిత్తమా? ధైర్యంగా ఉండడము దేవుని చిత్తమా? బలహీనపరచబడడం దేవుని చిత్తమా? బలపరచబడడం దేవుని చిత్తమా? కృంగిపోవడము దేవుని చిత్తమా? ఉత్సాహంగా ఉండడము దేవుని చిత్తమా? కన్నీటితో ఉండడము దేవుని చిత్తమా? సంతోషముగా ఉండడము దేవుని చిత్తమా? ఇప్పుడు మనం చేయాల్సింది చిత్తానుసారమైన ప్రార్థన. అంటే దేవా తండ్రి, ఈ దుఃఖంలో ఉండడం నీ చిత్తము కాదు. నేను బలహీనపరచబడము నీ చిత్తము, నేను కృంగిపోవడము నీ చిత్తము, నేను కూలిపోవడము నీ చిత్తము, నేను దిగజారిపోవడం నీ చిత్తము, నేను వ్యాధిగ్రస్తులను అవ్వడం నీ చిత్తము, నేను దుఃఖకరముగా ఉండడం నీ చిత్తము కాదు. నేను అవమానపరచబడడం నీ చిత్తము, బలహీనపరచబడడం నీ చిత్తము, దయ్యములతో పీడించబడడం నీ చిత్తము కాదు. నీ చిత్తమును చేయుటకు నన్ను శక్తివంతునిగా మార్చు అని ప్రార్థన చేస్తే
దేవుడు జయాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. బైబిల్ చెప్తుంది, నానా విధములైన శోధనల చేత కొంచెము కాలము మట్టుకు మీకు శ్రమలు కలుగుతున్నాయి, మీకు దుఃఖము కలుగుతుంది. కానీ దుఃఖముతో ఉండడము దేవుని చిత్తము కాదు. దుఃఖముతో బ్రతకడము దేవుని చిత్తము కాదు. నీ కన్నీటిని నాట్యముగా మార్చడము దేవుని చిత్తం. నీ బలహీనతలను బలపరచడము దేవుని చిత్తం. నీ స్థితిని మార్చడము దేవుని చిత్తం. నీ బ్రతుకును, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని, నీ బంధువులను మార్చడము దేవుని చిత్తం. పైకి తీసుకురావడము దేవుని చిత్తం. డెవలప్ చేయడము దేవుని చిత్తం. అభివృద్ధిని అనుగ్రహించడం దేవుని చిత్తం. నిన్ను విస్తరింపజేయడం దేవుని చిత్తం. నిన్ను అనేకులకు తండ్రిగా, అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా చేయడము దేవుని చిత్తం. ఆ ప్రార్థనను విశ్వాసము చేయాలి. ఉట్టి పచ్చి పిచ్చి ప్రార్థనలు చేయకండి. మనకు ఫ్రీజర్ కావాలి, ఎయిర్ కండిషన్ కావాలి, ఇల్లు కావాలి, అది కావాలి కాదు. బ్రతుకుతున్న దినములలో ఆత్మానుసారముగా బ్రతకడము నాకు కావాలి. నేను ఆత్మతో నింపబడము దేవుని చిత్తం. ఆత్మ ప్రభావము నాలో నుండి వెళ్ళడము దేవుని చిత్తం. నా నడకలో దేవుని ప్రభావం కనిపించడము దేవుని చిత్తం. నా పడకలో దేవుని ప్రభావము కనిపించడము దేవుని చిత్తం. నా యొక్క అడుగులో దేవుని ప్రభావము కనిపించడము దేవుని చిత్తం. నా చూపులో దేవుని ప్రభావం కనిపించడము దేవుని చిత్తం. ఓ దేవుని చిత్తము. మనము ప్రభావవంతముగా ఉండడము దేవుని చిత్తం. నడుస్తున్నప్పుడు బ్రదర్ భక్త సింగ్ అద్భుతమైన దైవజనుడు, సాధువైనటువంటి వ్యక్తి అండి. ఓ విలాసవంతమైన జీవితం గడిపేవాడు కాదండి. ఆయన చెప్పిన అద్భుతమైన మాట ఏంటంటే, లివ్ సింపుల్, థింక్ బిగ్ అన్నాడంట. సర్వసాధారణమైనటువంటి జీవితాన్ని గడుపు, ఉన్నతమైన ఆలోచనలతో జీవించు. What a quotation. Anointed man of God, బ్రదర్ భక్త సింగ్. ఆయన నడుస్తున్నప్పుడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎవడైనా రక్షణ పొందుకొనవలసింది. కారణం ఏంటంటే ఆయన ప్రార్థించేవాడు. ఎలా ప్రార్థించేవాడు? దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేయవాడు. ఆయన దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేస్తున్నాడు కనుక ఆయన మాట అభిషేకించబడిన మాట. ఆయన మాట్లాడితే చాలు ఎవడైనా రక్షణలోనికి నడిపించబడతాడు. ఆయన మాట్లాడితే చాలు ఎవడైనా మారు మనస్సు చెందుతాడు. ఆయన మాట్లాడితే చాలు బాప్తిసం తీసుకుంటాడు. ఆయన మాట్లాడితే చాలు దేవుని సంఘములోనికి చేర్చబడతారు. బ్రదర్ డిజిఎస్ దినకరన్ ఆయన వేల మందిలో మాట్లాడుతూ ఉండేవాడండి. మా మామయ్య గారు మరి ఆయనకు పోలియో వచ్చినప్పుడు మా అమ్మగారు ఈ బాబు ఇక నడవడు అని డాక్టర్స్ చెప్పినప్పుడు మా తమ్ముడు నడవడా అని మన అమ్మగారు కళ్ళు మోకరించి ప్రార్థన చేసి రేడియోలో వస్తున్నటువంటి డిజిఎస్ దినకరన్ గారి ప్రసంగం మీద ప్రార్థన నూనెను పెట్టిందట. అలా ఆ ప్రేయర్ ఆయిల్ పెట్టినప్పుడు దానికి వారు ప్రేయర్ చేసినప్పుడు ఆ ప్రేయర్ ఆయిల్ తీసుకుపోయి వారి తమ్మునికి పెడితే నేటికి నడుస్తున్నాడు. హల్లెలూయా. నడవడము కాదు, పెళ్ళయింది. నడవడము కాదు, 2 చక్కటి కుమారులను దేవుడు అనుగ్రహించాడు. నేటికి సజీవుడుగా ఉన్నాడు. బికాస్ ప్రభావవంతమైన ప్రార్థన. అది రేడియో కొన్ని వందల రేట్ల దూరములో ఉన్న రేడియో ద్వారా కూడా ప్రార్థన ప్రభావముగా వ్యాపించింది.
క్రైస్తవుని ప్రార్థన కూడా ప్రభావవంతమైన ప్రార్థనగా ఉండాలి. హల్లెలూయా. విశ్వాసుల ప్రార్థన కూడా ఎలా ఉండాలంటే ప్రభావవంతమైనటువంటి ప్రార్థనగా ఉండాలి. ప్రభావవంతమైన ప్రార్థన. నీ ప్రార్థన ఎలాగుంది? చచ్చిన ప్రార్థన, ఎండిన ప్రార్థన. నేను అడిగాను, దేవా తండ్రి నా ప్రార్థన ప్రభావము నాకు కనపరచు, నా ప్రార్థన ప్రభావం నాకు కనపరచు. దేవా, నీ ఆత్మానుసారంగానే నేను ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ప్రార్థన శక్తినిస్తుంది. ఆ శక్తి నాకే కాదు, నాతో ఉన్న వారందరికీ ఆ శక్తి ప్రభావము తాకునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. నాతో ఉన్నవారు ఆ శక్తిని అనుభవించాలి. నా కుటుంబం ఆ శక్తిని అనుభవించాలి. నాతో ఉన్న యవన బిడ్డలు ఆ శక్తిని అనుభవించాలి. విశ్వాసులు ఆ శక్తిని అనుభవించాలి. ఆత్మ ప్రభావము జరుగుతూ ఉండాలి ప్రార్థన ద్వారా. మన తండ్రి అపోస్తలుడు పిఎం శామ్యూయల్ గారు ఐపీసీ సంఘ వ్యవస్థాపకులు. వారు మంచి ప్రార్థనాపరులు. వారు మాట్లాడితే ప్రభావం కనిపిస్తుంది. వారు మాట్లాడితే అగ్ని దిగి వస్తుంది. వారు మాట్లాడితే అనేక కార్యములను దేవుడు చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే వారి ప్రార్థన ప్రభావవంతమైనటువంటి ప్రార్థన. ఇదిగో పిఎం శామ్యూయల్ గారిని దేవుడు వాడుకున్నాడు, కానీ నన్ను వాడుకోడు. వాడుకోవడానికి కావలసింది పిలుపు ఒకటి మాత్రమే కాదు, దేవునికి మనం ఇచ్చే సమయము, దేవుని చిత్తానుసారమైన ప్రార్థన మన జీవితాలకు కిరీటాలు. అప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఇదిగో నాకు పిలుపు ఉంది, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. నేను ప్రార్థన చేయకపోతే మీకు ప్రభావం కనిపించదు. నేను ప్రార్థించే వ్యక్తిగా లేకపోతే నా ద్వారా స్వస్థతలు జరగవు, నా ద్వారా దయ్యములు వెళ్ళవు, నా ద్వారా దేవుని వాక్కు ప్రభావవంతంగా జనములలోనికి వెళ్ళదు. పిలుపుంది, ఏర్పాటుంది, కానీ మన అనుదిన జీవితంలో మనకు కావలసింది ప్రార్థన. ప్రార్థన ప్రార్థన అది ఎటువంటి ప్రార్థన? ప్రభావవంతమైన ప్రార్థన. ఎటువంటి ప్రార్థన? ప్రభావవంతమైన ప్రార్థన. పిఎం శామ్యూయల్ గారు వచ్చారంట, నేను విన్నాను. వారు అలా ఒక మీటింగ్ దగ్గరికి ఆహ్వానించబడ్డారంట. మీటింగ్ లో చాలా మంది గ్యాదర్ అయిపోయారట. జనాలందరూ వచ్చేస్తున్నారట. పిఎం శామ్యూయల్ గారి కారు లేట్ అయిపోయిందట. ప్రభా, నేను ఆలస్యంగా వెళ్తున్నాను, నన్ను క్షమించు అని దేవుణ్ణి వేడుకొని ఆ కారులో ప్రయాణమై మీటింగ్ గ్రౌండ్స్ లో ఇలా కార్ డోర్ తెరిచి ఇలా నిలబడ్డారంట. మీటింగ్ లో ఎంత మంది అయితే దురాత్మల చేత పీడించబడుతున్నారో ఆ దురాత్మలన్నీ బొర్లుకుంటూ వచ్చి పాదముల దగ్గర సాగిలపడ్డాయట. అది ప్రభావవంతమైన ప్రార్థన. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని పిఎం శామ్యూయల్ గారిని వాడుకున్నది ప్రార్థన. ఆ ప్రార్థన ఎలాంటిది? ప్రభావవంతమైన ప్రార్థన. ఇదిగో వారు ఆత్మతో నింపబడ్డారు, ప్రార్థనతో నింపబడ్డారు. వారి హృదయంలో దేవుని ధర్మ విధులున్నాయి. దేవుని పరిశుద్ధాత్మ ఆ యొక్క నడిపింపు వారి హృదయంలో ఉంది, వారి దేహములో ఉంది. ఆయన వారి దేహములో సంచరిస్తున్నాడు, వారి దేహంలో నివసిస్తున్నాడు, వారి దేహంలో ఆయన బ్రతుకుతున్నాడు. ఇదిగో వారు అలా నిలబడ్డప్పుడు దయ్యములన్నీ కూడా వచ్చి పాదముల చెంత సాగిలపడ్డాయంట. కారణం ఏంటంటే ప్రభావం విస్తరిస్తుంది. నేను అంటాను, ఒక్కొక్క విశ్వాసి ప్రభావం విస్తరించేటట్లుగా దేవుడు చేయదుగాక. అర్థమవుతుందా మీకు? ఇటువంటి సూపర్ న్యాచురల్ లైఫ్ కొరకు మీరందరూ కూడా ఎదురు చూడాలి, కనిపెట్టాలి. ఊరికే లోకంలో బ్రతకడం, ఆదివారం చర్చికి రావడం, ఫార్మాలిటీ ఫినిష్ చేయడం, ఆచారాలను వదిలిపెట్టి ఆచార ప్రకారముగా చేయాలి అని అనుకోవడం పొరపాటు. నేను అంటాను, మన బ్రతుకు ప్రభావవంతమైన బ్రతుకుగా దేవుడు చేయనుగాక. ఆమేన్, ఆమేన్. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీవు ఉపవాసం
విశ్వాసం ఉంటున్నావు, నీవు కనిపెడుతున్నావు, కానీ నీలో ప్రభావము లేదు. కారణం ఏంటంటే దేవుని చిత్తానుసారమైన ప్రార్థన నీవు ఆపేస్తున్నావు. నిరుత్సాహంతో కూడిన ప్రార్థన నువ్వు చేస్తున్నావు. నీ భోగముల నిమిత్తమైనటువంటి ప్రార్థన చేస్తున్నావు. నీ అవసరముల నిమిత్తమైన ప్రార్థన చేస్తున్నావు. ఇదిగో దేవుడు నీకు ముందుగానే చెప్పాడు, నీకేది కావాలనో నీ పరమ తండ్రికి తెలుసు. కానీ నీకు కావలసింది నువ్వు అడగాలి. ముఖ్యమైనది ఏంటంటే పరిశుద్ధ ఆత్మ. అందుకే ఆయన అన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఆత్మను గురించి ఆయన చెప్పిన మాట అదే. ఆత్మను గురించి చెప్పిన మాట. దేవా, నాకు ప్రభావము కావాలి. అర్థమవుతుందా? 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 హలో హలో హలో, ఓ విశ్వాసి, ఓ సహోదరి, సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలు వింటున్న వ్యక్తి, అర్థమవుతుందా? అర్థమవుతుందా? ప్రభావముతో కూడిన జీవితాన్ని నీవు జీవించాలి ఈ లోకములో. అప్పుడు దాకా నీవు చచ్చిన వాడితో సమానమే. నీ విశ్వాసము చచ్చిన విశ్వాసమే. నీ విశ్వాసము నిలిచిన విశ్వాసము కాదు. నీ విశ్వాసము సజీవమైన విశ్వాసము కాదు. మృతమైన విశ్వాసమే నీ విశ్వాసం. నీ విశ్వాసము సజీవమైనది. ప్రభావముతో కూడిన ఆత్మీయ జీవితాన్ని మనము గడపదము గాక. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు ప్రభు అయిన యేసు అన్నాడు, ప్రభు అయిన యేసును ఒకడు అడిగాడు, దేవా, నేను చూపు పొందడము నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు, నాకు చూపు దయచేయి అంటే ప్రభు అన్నాడు, ఎస్ మై సన్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్. నా కుమారుడా, నీవు చూడడము నాకు ఇష్టం. ఆయనను ముట్టి ప్రార్థన చేసినప్పుడు ఇది వరకు గుడ్డివాడుగా ఉన్న ఆ వ్యక్తి చూపులోనికి వచ్చేసాడు, చూడడం ప్రారంభిస్తున్నాడు. ఈ రాత్రి మీరు, ఈ మధ్యాహ్నం మీరు కూడా ప్రార్థన చేస్తే, ఈ మధ్యాహ్నం మీరు కూడా, ప్రభువా, నేను ప్రభావముతో జీవించడం నీకు ఇష్టమైతే నన్ను ఆ విధముగా నన్ను నడిపించు అని నీవు ప్రార్థన చేస్తే, ఇప్పుడే దేవుడు నిన్ను ఒక ప్రభావవంతమైన వ్యక్తిగా మార్చబోతున్నాడు. ఇది మొదలుకొని నీ అడుగులో, ఇది మొదలుకొని నీ మాటలో, ఇది మొదలుకొని నీ జీవితంలో, ఇది మొదలుకొని నీ ప్రయాణములో, ఇది మొదలుకొని నీ జీవిత ప్రతి అడుగులో దేవుని ఆత్మ మిమ్మును నడిపిస్తూ ఉండబోతున్నది. దానికి కావాల్సింది ఏంటంటే, అటువంటి జీవితము నాకు కావాలయ్యా. ఒకరోజు మన అయ్య గారు సైకిల్ వేసుకొని ఒకరింటికి వెళ్ళాడు. ఆ సైకిల్ వారి ఇంటి ముందు, మన విశ్వాసుల ఇంటి ముందు అలా పార్క్ చేసి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఒక ఎదురింటి ఆవిడ వచ్చిందంట. ఆమె ఏదో కొత్తిమీర కొరకో, కూరగాయల కొరకో, ఉప్పు కొరకో, కారం కొరకో వారి ఇంటికి వచ్చింది. అక్క అని ఆ విశ్వాసం ఇలా పిలిచి అక్కడ ఉన్న సైకిల్ చూసి చూడగానే ఆమెలో ఉన్న దురాత్మ బయటికి వచ్చేసింది, కింద పడిపోయింది. సైకిల్ చూడగానే దురాత్మ పట్టి పీడిస్తున్న, ఎన్నో సంవత్సరాలుగా పీడిస్తున్న దురాత్మ బయటికి రావడం ప్రారంభమైంది. బికాస్ అక్కడ ఏముంది? ప్రభావం. ప్రభావం, ప్రభావం. ప్రార్థన చేయు వ్యక్తుల జీవితములో ప్రభావం ఉంటుంది. ప్రార్థన చేయుచున్న వ్యక్తుల జీవితంలో ప్రభావం కనిపిస్తుంది. ప్రార్థిస్తూ ముందుకు సాగుతున్నటువంటి వ్యక్తుల జీవితములలో ప్రభావము కనిపిస్తుంది. హల్లెలూయా. ఓ, ఇదే మనకు ధైర్యం. మనకు ధైర్యం ఏదనగా, మనకు కలిగిన ధైర్యం ఏదనగా, మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనము ఏ ప్రార్థన అయితే చేస్తామో ఆ ప్రార్థన మనలో నెరవేర్పులోనికి వస్తుంది. అది ప్రభావవంతముగా మన జీవితంలో మార్పు చెందుతుంది. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ది లార్డ్. ప్రభావము కనిపించాలి సంఘంలో. సంఘాలు సచ్చిన సంఘాలుగా ఉన్నాయి. సంఘము ఎండిన సంఘముగా మార్చబడుతుంది. సంఘము దేవుని సంఘమని పిలువబడుతున్నటువంటి ప్రజలలో జీవము లేకుండా పోతుంది. జీవము లేకుండా పోతుంది. ఎందుకు ఇలా ఎండిపోతున్నా? ఎందుకు ఇలా సాతాను కార్యములలో చిక్కుకొని ఉన్నా? ఈ రాత్రి మధ్యాహ్నం ప్రతి బంధకమును తెంచుకొని మనం బయటికి వచ్చుదుము గాక. ప్రతి బంధకము తెగిపోవును గాక. ప్రతి బంధకము తెగిపోవును గాక. ప్రతి బంధకము తెగిపోవును గాక. ప్రతి బంధకము తెగిపోవును గాక. దాని ముచ్చులో నుంచి బయటికి వచ్చుదుము గాక. యేసయ్య గెరాసీనీయుల దేశానికి వెళ్ళాడు. గెరాసీనీయుల దేశానికి వెళ్ళాడు. అక్కడ యేసయ్య జస్ట్ అలా కాలు మోపాడంతే. ఎన్నో ఏళ్లుగా శ్మశానములో సేనానుభ దయ్యం పట్టిన వాడు ఒకడు, 2000 దయ్యములు కలిగిన వ్యక్తి ఒకడు తిరుగుతున్నాడు. శ్మశానములో తిరుగుతున్నాడు. ఆ పట్టణములో ఎవరికి శాంతిని సమాధానము లేకుండా చేస్తున్నటువంటి దురాత్మ కలిగిన వాడాడు. యేసు ప్రభువు ఎప్పుడైతే ఆ గెరాసీనీయుల దేశంలో అడుగు మోపాడో ప్రభావం వాడి దగ్గరికి వెళ్ళింది. వాడు సాగిలపడి యేసు ప్రభు పాదముల చెంతకొచ్చాడు. ఈ మధ్యాహ్నం ప్రభావము కలిగిన వ్యక్తుల కాళ్ళ కిందికి దేవుడు సమస్తమును తీసుకురాబోతున్నాడు. అది దేవుని చిత్తము, దేవుని చిత్తము, దేవుని చిత్తము. నీ ప్రార్థన ఎప్పుడైతే ప్రభావవంతంగా మారుతుందో అప్పుడు సమస్తము నీ పాదముల కిందికి రాబోతుంది. హల్లెలూయా. ఇదిగో 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 నీ ప్రార్థన ఎప్పుడైతే ప్రభావవంతంగా మారుతుందో అప్పుడు సమస్తమును నీ పాదముల కిందికి దేవుడు తీసుకురాబోతున్నాడు. నీ ప్రార్థన ఎప్పుడైతే ప్రభావవంతంగా మారుతుందో అప్పుడు సమస్తమును దేవుడు నీ పాదముల కిందికి తీసుకురాబోతున్నాడు. ఇదిగో ఇదిగో నీవు అనుకుంటున్నావు, ఈ సమస్యను నేను ఇలా జయించాలి, ఈ శోధనను నేను ఇలా జయించాలి. ఇదిగో ఇదిగో దాని కొరకు ఆలోచించవలసిన పని నీకు లేదు, లేదు, లేదు. సమస్తము నీ పాదముల కిందికి వస్తుంది. ఎవ్రీ నెగటివ్ స్పిరిట్, ప్రతి చీకటి, ప్రతి బంధకము, ప్రతి శోధన, ప్రతి అపాయము, ప్రతి బాధ, ప్రతి వేదన పాదముల కిందికి రాబోతుంది. పాదముల కిందికి రాబోతుంది. ఓ రాబా పాదముల కిందికి దేవుడు తీసుకురాబోతున్నాడు. ఇంతకాలము దేని నిమిత్తం బాధపడుతున్నావో, ఇంతకాలము దేని నిమిత్తము కలవరపడుతున్నావో, ఇంతకాలము దేని కొరకు నీవు దీన్ని నేను జయించలేనని అనుకుంటున్నావో దానిని దేవుడు అతి తొందరలో నీ పాదముల కిందికి తీసుకురాబోతున్నాడు. భయపడకు, 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 భయపడకు. దేవుని చిత్తం అది నీ పాదముల కిందికి రావడము దేవుని చిత్తం. చివరి మాటను చదివి నేను ముగిస్తాను. యోహాను సువార్త. యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి అద్భుతమైన ప్రార్థనను మనము ధ్యానము చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 17 యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనం చదవండి. మనము ఏకమై ఉన్నలాగున ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. చూడండి, ఎవరికి అనుగ్రహించబడిన మహిమ దేవుడు మనకిచ్చాడు? యేసయ్యకు. ఎవరికి? ఎవరికి? ఇదిగో ఇదిగో ఇటు చూడు, ఇటు చూడు. ఎవరికి? యేసయ్యకు ఎట్టి మహిమ అయితే ఉన్నదో, యేసయ్యకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ సహవాసం ఎలాగున ఉన్నదో అదే సహవాసమును దేవుడు మనకు అనుగ్రహించాడు. అదే ఏకత్వమును దేవుడు మనకును అనుగ్రహించాడు. మాత్రమే కాదు ప్రియులారా, యేసు ప్రభు మీద ఎట్టి మహిమ ఉన్నదో
ఆ మహిమ సంఘములో ఉన్న ప్రతి విశ్వాసికి యేసయ్య అనుగ్రహించాడు. చప్పట్లు కొట్టి ప్రభు యేసు ప్రభు మీద ఎట్టి మహిమ ఉన్నదో, ఎట్టి అభిషేకం ఉన్నదో, ఎట్టి ఆత్మ ఉన్నదో, ఎట్టి ధైర్యం ఉన్నదో, ఎట్టి బలం ఉన్నదో, అదంతా సంఘములో ఉన్న ప్రతి విశ్వాసికి దేవుడు దయచేశాడు. సంఘం ఏం చేయాలి? దీని నిమిత్తము సంఘము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యేసు ప్రభు గెరాసీనీయుల దేశంలో అడుగు మోపగానే ఏమి జరిగిందో, సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి ఎక్కడైతే అడుగు పెడతారో ఆ స్థలాన్నంతటిని స్వాధీనపరచుకోగలుగుతారు. అక్కడ ఉన్నటువంటి ప్రతి చీకటి శక్తులకు తాళం వేసేయాలి, బంధించేసేయాలి. ఆ ప్రాంతంలో చీకటి సంబంధమైన శక్తుల ప్రభావం ఉండకూడదు, మన ఆత్మ ప్రభావమే ఉండాలి. ఇదిగో నీ వాడలో, నీ వీధిలో, నీ గృహములో, నీ ఇరుగు పొరుగు వారి మధ్యలో నీ ప్రభావము కనిపించాలి. నీ ప్రభావం కనిపించాలి. నీ ప్రభావం కనిపించాలి. ప్రతి దురాత్మను గద్దించే సామర్థ్యాన్ని ప్రభువునిలో పెట్టి ఉన్నాడు. తండ్రి తీసుకురండి, నన్ను ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి అయ్యా, నన్ను ఆశీర్వదించండి, నన్ను బలపరచండి, నన్ను శక్తితో నింపండి, నన్ను బలపరచండి, నన్ను శక్తితో నింపండి. ఈ ప్రార్థన మనము చేయాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పిఎం షమేలయ్య గారి మీద ఉన్న ఆత్మ, అపోస్తలుల మీద ఉన్న ఆత్మ, యేసు ప్రభు మీద ఉన్న ఆత్మ ప్రతి విశ్వాసికి, రక్షించబడిన ప్రతి విశ్వాసిలో దేవుడు పెట్టి ఉన్నాడు. దాన్ని డెవలప్ చేసుకోవడం నీ బాధ్యత. కనుక ప్రభావముతో బ్రతికే జీవితం నాకు కావాలి ప్రభు అని ఒకసారి మోకరించి ప్రార్థన చేద్దాం. యేసు రక్తం జయం, యేసు రక్తం జయం, యేసు రక్తం జయం, యేసు రక్తం జయం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభావముతో కూడిన జీవితం నాకు కావాలి. ప్రార్థనా ప్రభావం, ప్రార్థనా ప్రభావం, ప్రార్థనా ప్రభావం, ప్రార్థనా ప్రభావం, ప్రార్థనా ప్రభావం, ప్రార్థనా ప్రభావం. యేసు యేసు యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ప్రార్థనా ప్రభావం, ప్రార్థనా ప్రభావం, ప్రార్థనా ప్రభావం. తండ్రి 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 తండ్రి. ప్రార్థనా ప్రభావం, ప్రార్థనా ప్రభావం, ప్రార్థనా ప్రభావం. ఒక్కొక్కరు ప్రార్థించు, ఒక్కొక్కరు ప్రార్థించండి. బయటికి వెళ్ళిపోవడం కాదు, దిక్కులు చూడడం కాదు. ప్రార్థించు, ప్రార్థించు. ఇప్పుడు దేవుని శక్తి నీ మీదకి రాబోతుండగా ప్రార్థించు. దేవుని కరుణ నీ మీదకి రాబోతుండగా ప్రార్థించు. దేవుని ప్రభావం నీ మీదకి రాబోతుండగా ప్రార్థించు, 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 ప్రార్థించు. ఓ రాబా షరాబా సీరాబా షండరాబా. ప్రార్థన, 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 ప్రార్థన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమించిన పరమ తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రం. ఇప్పుడు దాకా మీ బిడ్డలు వాక్యం విన్నారు. ఆ ప్రకారంగా జరిగించినట్లు వారికి మీకు అనుగ్రహించండి, సహాయం చేయండి. ఈ పరిచర్యను మీ దాసులు మీ దగ్గర ఉన్నారు. ఈ పరిచర్యను మీరు అక్కడ పర్యంతం మీ కుమారుని మీరు వాడుకోండి. అమ్మగారిని ధైర్యపరిచి దీవించండి, ఆరోగ్యండి. సంఘ సరిహద్దులను విశాలపరచండి, మీరు అక్కడ కాగితపరచండి. ఐపీసీ సభలు కూడా మీరు జరిగించండి. నీ జాన్సుందర్ గారు మీ దగ్గర ఉన్నారు. వారు వేసిన, మీరు నడిపించిన పునాది మీద వారు ఉన్నారు. మీ దగ్గర ఉన్నారు కనుక ప్రభు ఆ సభలు కూడా మీరు దీవించండి. అందరూ వచ్చి మారుమనసు పొంది రక్షణ పొందేవారు కావాలి. ఆ పట్టణాన్ని మీ రక్షణలో నడిపించండి, కలుపు చూపండి. సభలను మీరు దీవించండి. అన్ని విషయాలతో విశేషంగా ఈ ప్రొఫెసర్ ప్రాంతాల్లో మీ కుమారుడు నాయన గారు పరిచయం జరిగిస్తుండగా మీ కుమారుడు మీరు వాడుకుంటున్నందుకు స్తోత్రం. ఇంకా వాడుకోండి, ఇంకా నడిపించండి, కలుపు చూపండి. తన తండ్రి గారు ఏదైతే వదిలిపెట్టి అప్పగించారో అది తుదముట్టించే వరకు మీరు అక్కడ పర్యంతం
నీ కుమారుని బలమైన సాధనగా మీరు ఒకరికొకరు కృప చూపండి. తన తోడబుట్టు అక్కను అన్నను కూడా మీరు దీవించండి. అన్ని విషయాలు సహాయం చేయండి. సంఘ బిడ్డలందరినీ కూడా మీరు దీవించి మీరు అక్కడికి ఆయత్తపరిచి మహిమా ఘనత ప్రభావం మీరు పొందండి. నీ బిడ్డలు ఏదైతే కోరికలు ఏదైతే పరిచయం కొరకు గ్రహిస్తున్నారో అవన్నీ నెరవేరుతున్నట్లు నీ కొరకు దాచిపెట్టి మీరే మహిమా ఘనత ప్రభావం మీరు పొందమని తల్లోంచి మమ్మల్ని అందరినీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యుని సహవాసము సమాధానం నడిపింపు ఆదరణ తల్లోంచి మనందరికీ నీ భూలోకమును తను ప్రేమిస్తున్న సకల పరిశుద్ధులకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే యేసు రక్తమే జయం. యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. బోలో క్రీస్తు మహారాజుకే జై. పాపల రక్షకునికే జై. బోలో క్రీస్తు మహారాజుకే జై. ఆమేన్.